హే గైస్, డే 3లో అయితే నేను నైట్ షిఫ్ట్ అయితే కంప్లీట్ చేసేసుకొని రంజాన్ థర్డ్ డేకి అయితే స్టార్ట్ అయిపోయా. ఫైనల్గా పడుకొని లేచేసరికి మమ్మీ ఫ్రూట్స్ అండ్ డేట్స్ అన్ని రెడీ చేసింది. అవి పెట్టుకొని మేము అయితే నమాజ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ అందరూ వచ్చేసారు నాకన్నా ముందే. ఫ్రూట్స్ అవన్నీ అక్కడ పెట్టేసి అందరం కలిసి అయితే తినేసాం. ఫైనల్గా నమాజ్ టైం అయితే అయిపోయింది. నమాజ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. సో ఈరోజు అయితే ఫుడ్ అనేది పంచిపెట్టాలి కాబట్టి నేనైతే ఈరోజు అయితే ఇడ్లీ తీసుకున్నా. అందరికీ 3 పార్సల్స్ అయితే తీసుకున్నా. సో పెరుగు బజార్ నుంచి అలా మనం అయితే అనుకుంటాం కానీ మొహమాటంగానే కూడా ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఫుడ్ పంచడం అందరూ మనం చూస్తూ ఉంటాం, కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. బట్ కొంచెం ధైర్యం తీసుకొని ఎవరైతే మనకేంటి అని మన కొరకు మనం చేసుకుంటే బాగానే ఉంటుంది. ఫైనల్గా ఫుడ్ అయితే పంచిపెట్టినప్పుడు అయితే మంచి ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. డైలీ అయితే ఏ ఫుడ్ అయితే ఇస్తే బాగుంటుందో బడ్జెట్లో మీరైతే కామెంట్ అయితే చేయండి. తప్పకుండా నచ్చిన కామెంట్ని బడ్జెట్లో ఉన్న ఫుడ్ అయితే నేనైతే ప్రతిరోజు అందరికీ ఇస్తాను. డేకి 3% to 4%. చాలామందికి రంజాన్లో ఏం చేస్తారని చెప్పేసి చాలామందికి డౌట్లు అయితే ఉంటుంటుంది. మీరైతే కామెంట్ బాక్స్లో అయితే పింక్ చేయండి. నేనైతే రీడ్ చేసి